కామన్ కాజెస్ ఏంటి ఈ ఫీవర్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ కి అంటే మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ కామన్, కానీ అది కనపడదు, బయటకు కనపడి ఇన్ఫెక్షన్స్ డిసీజ్. సో ఎక్కడో ఉంది కానీ మరి బయటకి సిమ్టమ్ కానీ టెస్ట్ లో కానీ ఏది బయటపడలేదు. లేదా నాన్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఇవేంటి మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, మన దగ్గర ఎస్ఎల్ఈ కానీ రుమాటిక్ డిసీజ్ కానీ ఇవి కూడా అప్పుడప్పుడు ఫీవర్ గా ప్రెసెంట్ చేస్తాయి. సో ఇంకేంటి కారణాలు, నియోప్లాస్మస్ క్యాన్సర్ కూడా ఫీవర్ గా ప్రెసెంట్ చేస్తాయి, లైక్ లింఫోమాస్ కానీ ల్యూకేమియాస్ కానీ ఇంకే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ కానీ ఫీవర్ తో కూడా ప్రెసెంట్ చేయొచ్చు. సో మోస్ట్ 50% ఈ ఫీవర్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్. సో ఇప్పుడు మనకి ఎక్కడ లొకేషన్ కనపడలేదు, ఎక్కడ టెస్ట్ లో బయటపడలేదు. మోస్ట్ ఆఫ్ ద టైం 50% ఆఫ్ ద టైం ఈ ఫీవర్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ కారణం టీబీ. సో టీబీ చాలా కష్టం డయాగ్నోస్ చేయడం. మోస్ట్లీ సింపుల్ గా ఎక్స్రే చూసి మనం స్కూటర్ హిస్టరీ కాబట్టి స్కూటర్ చూసి మనం డయాగ్నోస్ చేయొచ్చు. లంగ్ అయితే అబ్డామిన్ అయితే లేదా టీబీ ఇంకెక్కడ ప్రెసెంట్ అయినా అది సింటమ్స్ బయటపడదు. ఏముంటాయి సింటమ్స్, జనరలైజ్ వీక్నెస్ కానీ లాస్ ఆఫ్ అప్డేట్ వెయిట్ లాస్ అదొకటే ఉంటాయి సింటమ్స్, మనం జనరల్ బయటపడదు. సో 50% ఆఫ్ ఈ ఎఫ్యూఓస్ కి అన్నోన్ ఆరిజిన్ ఫీవర్స్ కి కారణం టీబీ. మోర్ ఆఫ్ రొటీన్ లైక్ టైఫాయిడ్ కానీ టీబీ రొటీన్ జ్వరాలు ఏటిపికల్ ప్రెసెంటేషన్ అంటే కనపడకుండా ప్రెసెంట్ అయినదే మనకి కామన్ కాజెస్. మనం వేరే రకమైన లైక్ బ్రుసెల్లోసిస్ విచిత్రమైన ఫీవర్ లో ఎతకడం కంటే రొటీన్ దాంట్లోనే ఈ మోస్ట్లీ మనకి కాజ్ కనపడేది ఈ ఫీవర్స్ కి. సో కామన్ కాజ్ ఏంటి, 40 to 50% will be infections, 15% autoimmune disease like చెప్పినట్టు SLE, rheumatoid arthritis, malignancies 25% FUOs కి కామన్ ఉంటాయి అండ్ అదర్ కాజ్ ఉంటాయి. ఇవన్నీ చేసినా కానీ కొన్ని అన్డయాగ్నోస్డ్ అంటే ఫీవర్ ఉంటుంది, మనం డయాగ్నోసిస్ మాత్రం కనిపెట్టాం. 10% ఈ FUOs క్యాన్ బి అన్డయాగ్నోస్డ్, డయాగ్నోస్ చేయలేదు. సో ఈ FUOs లో కూడా టైప్స్ నార్మల్ ఇప్పుడు చెప్పింది క్లాసికల్ టెంపరేచర్ ఎక్కువ ఉండడం, మోర్ దెన్ 3 weeks ఉండడం, లేదా హాస్పిటల్ 3 days కంటే మనకి ఇంకా కాస్ట్ తెలియకపోవడం, ఇట్లాంటి ఫీవర్ కామన్ కాజ్ ఇన్ఫెక్షన్ మేనేజ్మెంట్ వాస్కులర్ డిసీజ్ ఉంటాయి. లేదు హాస్పిటల్లో నాన్ ఫీవర్ అడ్మిట్ అయినాడు, ఫీవర్ హాస్పిటల్లో నుంచి స్టార్ట్ అయింది, దెన్ అప్పుడు అంటే హాస్పిటల్ ఇండ్యూస్డ్ ఇన్ఫెక్షన్స్. ఇవి కూడా జనరల్ గా మనం కనిపెట్టగలం, యూరిన్ పంపిస్తాం లేదా ఎక్స్రే పంపిస్తాం, మీకు ఫైండ్ లైన్స్ లో వాచ్ హాస్పిటల్ ఇన్ఫెక్షన్స్ కనిపెట్టచ్చు. బట్ ఇవి కూడా మనం 3 days లో కనపడలేదు. సో మనము డీటెయిల్ గా సోర్స్ ఎత్తాలి. అప్పుడు మీరు కూడా నాసోకోమియల్ ఇన్ఫెక్షన్స్, నాసోకోమియల్ FUOs. వీటికి కామన్ కాజెస్ ఏంటి, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల క్లాస్ట్రేటింగ్ డిఫెక్షన్ వస్తుంది, డ్రగ్గింగ్ యూస్ అయినప్పుడు మనం వాడే డ్రగ్స్ వల్ల కూడా ఫీవర్ రావచ్చు, ఎంబాలిజం, పల్మనరీ ఎంబాలిజం, థ్రోంబోఫ్లెబైటిస్, మనం రెగ్యులర్ థ్రోంబోఫ్లెబైటిస్ చూస్తుంటాం, సైనసైటిస్ కొన్నిసారి కనపడవచ్చు. వీటి వల్ల కూడా మనం నాసోకోమియల్ గా అంటే హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తుంటాం. ఇమ్యూన్ డెఫిషియెంట్ పేషెంట్స్ లో లైక్ న్యూట్రోఫిల్ పేషెంట్స్ లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని చూస్తుంటాం. అది డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్, కనిపెట్టచ్చు టెస్ట్ చేసి ఎక్సెట్రా చేసి, బట్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. అండ్ HIV వచ్చేసి ఈవెన్ HIV కేసెస్ కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్, ఫీవర్ తోనే ప్రెసెంట్ అవుతారు HIV కేసెస్. వీళ్ళల్లో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అని కనిపెట్టడం చాలా కష్టం, ఎందుకంటే ఒక రకమైన ఫీవర్ కాదు, ఒక HIV లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ ఒకేసారి అటాక్ చేస్తాయి. టీబీ ఉంటుంది, సైటోమెగల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ క్యాన్ కాజ్ ఫీవర్ ఆఫ్ HIV. అట్లాంటి కనిపెట్టడం కష్టం. సో వీటిలో ఈ టైప్స్ ఉంటాయి FUOs లో. సో ఇన్ఫెక్షన్ మనం చూసే కామన్ కాజెస్ ఏంటి అంటే యాబ్సెసెస్ లైక్ లివర్ యాబ్సెస్ కానీ, మనం ఇప్పుడు చూసాం మీరు నాకు కూడా డౌన్ ఫాలో చూస్తుంటారు, ఫీవర్ 4 days మనం కనిపెట్టడం, సడన్ గా అల్ట్రాసౌండ్ ఏమీ తెలియట్లేదు, అల్ట్రాసౌండ్ పంపిస్తే అక్కడ యాబ్సెస్ ఉంటుంది, పెయిన్ తో ప్రెసెంట్ అవ్వదు, యాబ్సెస్ ఉన్నా కానీ లివర్ యాబ్సెస్ అట్లా పెయిన్ తో ప్రెసెంట్ అవ్వదు, లేదు ఎలక్ట్రిసిటీ కూడా రీరేంజ్ అవ్వదు, సడన్ గా చూస్తే యాబ్సెస్ ఉంటుంది, కానీ మనకు ఫీవర్ వస్తుంది. సో జనరల్ మన హిస్టరీలో రొటీన్ టెస్ట్ బయటపడింది, సడన్ గా ఇంకా ఏమీ కనిపెట్టలేదు, ఇంకా ఏదో కాలం వెతకాలని చెప్పి పంపించిన టెస్ట్ లో మనకు బయటపడుతుంది.
abscess, liver abscess like that. And చెప్పినట్టు TB is one of the most common మన ఇండియా సెట్టింగ్ లో. ఇంకా అన్కాంప్లికేటెడ్ ఎండోకార్డైటిస్ కూడా మనం కామన్ గా చూస్తుంటాము. ఎండోకార్డైటిస్ అంటే హార్ట్ ఇన్ఫెక్షన్, హార్ట్ లో దాన్ని ఎండోకార్డైటిస్ అంటారు. అండ్ బోన్ ఇన్ఫెక్షన్ ఆస్టియోమైటిస్ చూస్తుంటాము. సైనసైటిస్, ప్రోస్టేటైటిస్, ఇప్పుడు పోలీసులు వేస్తుంటారు కాబట్టి ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫ్లేమ్ అవ్వడం, ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది కామన్ గా చూస్తాం. పోలిసిస్టైటిస్, సో వాటర్ ఈ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్ గా ఫ్యూర్ ప్రెసెంట్ అవుతాయి. వైరల్ లో సైటోమెగలో వైరస్, ఇన్ఫెక్షన్స్ మోనోన్యూక్లియస్. ఇప్పుడు ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చూస్తున్నాం. ఎంత ఇచ్చినా కానీ దే ఆర్ నాట్ రిడ్యూసింగ్. వైరల్ ఫీవర్ లో యాంటీబయాటిక్స్ ఎక్కడ పనిచేయవు, టెంపరేచర్ అట్లే ఉంటుంది. ఏముంటాయి కామన్ కాజెస్ అట్లాంటి వాటిలో సైటోమెగలో వైరస్ కానీ, ఇన్ఫెక్షన్స్ మోనోన్యూక్లియస్ కానీ, అప్పుడు HIV. ఇవి నార్మల్ ట్రెడిషనల్ యాంటీబయాటిక్స్ పనిచేయవు. అట్లనే మనకి వీటికి రెగ్యులర్ టెస్ట్ ఉంటాయి కదా, CMV, ఈ ఇన్ఫెక్షన్స్ మోనోన్యూక్లియస్ అంటే లేదు, అంతే రెగ్యులర్ గా చేయము ఫంక్షన్ కూడా. బట్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే దే ఆర్ హార్మ్లెస్. కొన్ని హార్మ్ఫుల్ అని మనం కనిపెట్టాం, చేస్తుంటాం పరీక్షలు అంటే హార్మ్లెస్ మనం చేయం. CMV ఇన్ఫెక్షన్ హార్మ్లెస్, మనకు సపరేట్ టెస్ట్ పంపించి వేస్ట్ చేయడం బట్టి యూజన్ అయితే చూడాలి. లేదా పారాసైట్స్ కానీ ఫంగల్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్, వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్, కనపడవు ఎందుకంటే అంత బయటకి ఈజీగా బయటకి పడవాలి. మ్యాలిగ్నెన్సీస్ కామన్ గా మనం మ్యాలిగ్నెన్సీస్ లో ఫీవర్ చూస్తాం. మోస్ట్ కామన్లీ హెమటోలాజికల్ ల్యూకేమియాస్ అండ్ లింఫోమాస్ లో చూస్తాం. సమ్టైమ్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్, రీనల్ సెల్ కార్సినోమా, వీటిలో కూడా ఫీవర్స్ అనేవి చూస్తాం. ఈ క్యాన్సర్స్ కూడా వెరీ హార్డ్ టు ఫైండ్. కొన్నిసార్లు మనకి టెస్ట్ లో కనపడవు. మనకి ప్రతిసారి మనం సిటీ అవుతాం, సిటీ చెస్ట్ వాటిలో మనకు కనిపిస్తుంది స్కాన్స్. ప్రతిసారి స్కాన్స్ వెళ్ళదు, ఓన్లీ ఫీవర్ తో ప్రెసెంట్ అయ్యాయి. మనం స్కాన్స్ ఎందుకు చేస్తాం? లోకలైజ్ సింటమ్స్, కాఫ్ లేదు లేదా అబ్డామినల్ పెయిన్ లేదు, మనం ఎందుకు స్కాన్ చేస్తాం? చేయకపోతే కనపడదు. ఫీవర్ తోనే ప్రెసెంటేషన్ వస్తుంది. క్యాన్సర్ ఇంకేం సింటమ్ లేదు, ఓన్లీ ఫీవర్. అట్లాంటి టైంలో కూడా మనం ఒకవేళ లెక్చర్ మనకు కనపడట్లేదు అంటే స్కాన్ లోకి వెళ్తే మనకి కనపడే అవకాశం ఉంటుంది ఈ క్యాన్సర్స్. అండ్ కామన్ గా మనం చూసేది ఇండియన్ సెట్టింగ్ లో ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అని ఉంటాయి. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? సో మన తెల్లకణాలు ఏదైతే మన క్రిముల నుంచి మనం కాపాడతారో అవే పొరపాటున మన బాడీని అటాక్ చేస్తే, లైక్ ఇప్పుడు మన పోలీసులు దొంగల నుంచి ఎలా కాపాడుతున్నాము, పొరపాటున వాళ్ళు మనుషుల్ని, నార్మల్ మనుషుల్ని హింసించారు అనుకోండి, దీన్ని ఆటోఇమ్యూన్ అంటే మన యొక్క ప్రొటెక్షన్ సిస్టమ్ మనల్ని హాని చేయడం. ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఎలా? సో ఈ యాంటీబాడీస్ WBC అనేది ఒక హార్మోన్ అటాక్ చేస్తాయి స్పెసిఫిక్. ఇది చాలా టైప్స్ ఉన్నాయి, నేను చూస్తున్నాను. టెంపరల్ ఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మరి టైప్స్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజ్. సో ఈ ఒక్కొక్క టైప్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డిసీజ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. కొన్ని బోన్స్ అటాక్ చేస్తాయి, బోన్ జాయింట్స్ అటాక్ చేస్తాయి, కొన్ని లంగ్స్ అటాక్ చేస్తాయి, కొన్ని ఇన్ఫ్లమేటరీ బౌల్ అటాక్ చేస్తాయి. ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ అటాక్ చేస్తాయి, డిఫరెంట్ పేరు. బేసికలీ ఆల్ ఆటోఇమ్యూన్ డిసీజ్. వీటి ట్రీట్మెంట్ కూడా మన ఇమ్యూనిటీ తగ్గిస్తుంది, అంటే స్టెరాయిడ్స్. దిస్ నో అదర్ సిగ్నిఫికెంట్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు, మన ఇమ్యూనిటీ తగ్గిస్తమే వీటన్నిటికీ ట్రీట్మెంట్. అండ్ అదర్ కాజెస్ ఏంటి? మిస్లీనియస్ కాజెస్ అంటే హైపర్ థైరాయిడ్ కూడా టెంపరేచర్ ఎలివేట్ అవుతూ చూస్తుంటాం. ఆల్కహాలిక్ హెపటైటిస్ లో చూస్తుంటాం, IBDs లో అండ్ DVTs లో కూడా చూస్తాం. సమ్ ఆఫ్ ద డ్రగ్స్ దే రొటీన్లీ యూజ్. ఆ డ్రగ్స్ వల్ల కూడా కొన్నిసార్లు మనకి ఫీవర్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మనం కామన్ గా లెట్స్ సే మనకి ఫీవర్ వస్తే మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం. యాంటీబయాటిక్స్ వల్ల కూడా కొన్నిసార్లు ఫీవర్ వస్తుంది పర్టికులర్ మనుషులకి. సో అవన్నీ మనం కనిపెట్టడం కష్టం. సో కొన్నిసార్లు డ్రగ్స్ ఆపేయడం కూడా ఒక సొల్యూషన్ మనకు తెలియకపోతే ఎక్కువగా వాడుతున్న డ్రగ్స్ కూడా ఆపేసి ఒకసారి చూడాల్సి వస్తుంది. అండ్ ఫిక్టిషియస్ ఫీవర్, మనం ఎంత కారణం ఫీవర్ అనేది వస్తుంది, బట్ కారణం తెలియదు అంటే మనం ఒకసారి మనం చేసిన చిన్న అంటే వాళ్ళ యాక్టింగ్ ఏదైనా ఫాల్స్ ప్రాక్టీస్ అయితే చేసి ఫీవర్ తెప్పించుకోము, ఏమైనా చేస్తున్నారా అనేది కూడా మనం ఒకసారి మైండ్లో పెట్టుకోవాలి. ఒక కేసు కూడా వచ్చింది, ఫీవర్ 1 month ఇచ్చున్నాడు, ఒకరోజు టెంపరేచర్ లేదు, మనం మన 1 month చూడడం ఇక్కడ ఉన్నాడు, పక్కన హోటల్కి వెళ్ళిపోయాడు, 1 month
fever ఉంది. Plus fevers not only infections, inflammations, ఈ డిసీజ్ వల్లే కాదు, కొన్నిసార్లు బ్రెయిన్ ట్యూమర్స్. సో ఈ ఫీవర్ అనేది మన ప్రతి హ్యూమన్ బాడీకి ఒక టెంపరేచర్ సెట్టింగ్ అనేది ఉంటుంది. సో ఈ సెట్టింగ్ ఎక్కడ చేస్తుంది? హైపోథాలమస్ బ్రెయిన్ లో ఉన్న హైపోథాలమస్ లో ఈ ఫీవర్ అనేది, ఈ టెంపరేచర్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఈ వైరస్ బ్యాక్టీరియాలు కూడా ఆ టెంపరేచర్ సెట్టింగ్ దగ్గర డిస్టర్బ్ చేస్తే ఫీవర్ ఎలివేట్ అవ్వడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. సో థర్మోస్టాట్ లాగా హైపోథాలమస్. సో అక్కడ బ్రెయిన్ ట్యూమర్ ఉంది, ఆ బాల్ డైరెక్ట్ గా బ్రెయిన్ ట్యూమర్ లేదా ఇంకేమైనా స్ట్రోక్ అయినా అది కూడా ఫీవర్ అనేది కాజ్ చేస్తుంది. అండ్ నాసోఫేజియల్ ఇన్ఫెక్షన్స్ లో మనం ఫీవర్స్ ఎలా డయాగ్నోస్ చేస్తాం? మోస్ట్ కామన్ కాజ్ ఏంటి? ఆబ్వియస్లీ మన లైన్స్, ఫోలిస్ కానీ, లేదా ఇక్కడ రైల్స్ వల్ల కూడా సైనసైటిస్ ప్రాబ్లమ్ కానీ, ఫోలిస్ వల్ల స్టైల్ క్యాప్సిస్ రావడం కానీ, వ్యాప్లు కానీ, నాన్ ఇన్ఫెక్షస్ కాజ్ లైక్ ఎగార్కస్ పోలిసిస్టైటిస్, థ్రోంబోఫ్లెబైటిస్ అండ్ పల్మనరీ ఎంబోలిజం వెరీ కామన్ గా చూస్తుంటాం మోస్ట్. న్యూట్రోఫిలిక్, అదే కీమోథెరపీ పేషెంట్స్ కానీ, ఇమ్యూన్ డెఫిషియన్సీ పేషెంట్స్ కానీ ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ అనేవి చూసుకోవాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, candidiasis, infection involving pelvic, perianal infections, etc. And mostly as I said, they are fungal and viral. Normally on the fungal infections కానీ, viral infections కానీ, immune deficient patients for fungal causes. And HIV associated, similar to immune deficient patients కానీ HIV associated కూడా కామన్ గా చూసేది ట్యూబర్క్యులోసిస్. Like the cancers కానీ, non-Hodgkin lymphoma కానీ, drug induced fevers కానీ మనకు HIV associated. సో ఎలా అప్రోచ్ అవ్వాలి? సో నౌ ద పేషెంట్ ఈస్ డయాగ్నోస్డ్, మనం టైప్స్ ఏవో చూసాం. ఎలా అప్రోచ్ అవ్వాలి? మనకి ఇట్లా కనిపెట్టలేదు యాజ్ ఎ డెఫినేషన్ 3 weeks కానీ మనం కనిపెట్టలేకపోయాం. ఈ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మనకి ఏం దొరకడం, ఇది డెఫినేషన్. ఎలా అప్రోచ్ అవ్వాలి పేషెంట్స్? సో మనం మళ్ళీ హిస్టరీ అడగాలి, మళ్ళీ రిపీటెడ్ గా హ్యావ్ టు గో డీప్ హిస్టరీ. పొటెన్షియల్ డయాగ్నోస్టిక్ క్లూస్ ఏమి దొరుకుతాయి? లైక్ నార్మల్ ఫీవర్ తో అన్యూజువల్ సింటమ్స్ ఏమైనా ఉన్నాయా which we can relate? సడన్ గా కొత్త ఆయాసం వచ్చింది, మర్మరేట్ వచ్చింది, ఏదైనా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఇట్లా అన్రిలేటెడ్ సింటమ్స్ అని ఫుల్ గా టాప్ టు బాటమ్ అని తెలుసుకోవాలి. టు ఫైండ్ అవుట్ సమ్ పొటెన్షియల్ డయాగ్నోస్టిక్ క్లూస్ దొరుకుతాయేమో అని మళ్ళీ హిస్టరీ, మళ్ళీ ఎగ్జామిన్ చేయడం, బాడీ ఇంటర్నల్ ఇన్ఫ్లోస్ అని దొరుకుతున్నాయి ఎక్సెట్రా చూడాలి. అలా ఇన్వెస్టిగేషన్స్ మళ్ళీ రిపీట్ చేయొచ్చు ఒకసారి. హిస్టరీ ఏంటి? హిస్టరీలో నాట్ ఓన్లీ సింటమ్ హిస్టరీ ఒకటే కాకుండా ప్రీవియస్ మెడికల్ హిస్టరీ కానీ, రీసెంట్ డ్రగ్ యూస్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ, సెక్షువల్ హిస్టరీ, ఇంకా రీసెంట్ ట్రావెల్ అయినా చేశాక, అన్యూజువల్ ప్లేసెస్ కి అయినా ఎక్స్పోజ్ అయ్యారా, లేదా కొత్త ఐవీ ఇంజెక్షన్స్ కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ అయినా అయ్యాయా, లేదైనా యానిమల్ కాంటాక్ట్స్ అయినా అయ్యాయని కూడా చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా ఐస్ నుంచి బాడీ దాకా ప్రతి ఒక్కరు చూడాల్సి వస్తుంది. ఇట్లాంటి పేషెంట్స్ లో లింఫ్ నోడ్స్, ఏమైనా టెంపరల్ ఆర్థరైటిస్ అంటే టెంపరల్ ఏరియాలో వెజల్స్ కానీ ఇన్ఫ్లేమ్ అయినాయా, లివర్ ఎట్లుంది, స్ప్లీన్ ఎట్లుంది, స్కిన్ లో ఏమైనా ర్యాష్ అయినా కనిపిస్తుందా, క్లూస్ అయినా కనిపిస్తాయా అనేది మనం రిపీటెడ్ గా చూడాల్సి వస్తుంది ఈ పేషెంట్స్. అండ్ చెప్పగా కొన్నిసార్లు డ్రగ్ ఇంజూస్ కూడా ఉంటాయి కాబట్టి మనం కొన్నిసార్లు ఈ యాంటీబాడీస్ అనేది ఆపి చూడాలి. అండ్ ఈ యాంటీబాడీస్ రిపీటెడ్ గా మనం ఇవ్వడం వల్ల యాంటీబాడీస్, స్టెరాయిడ్స్ కానీ కొన్ని ఇన్ఫెక్షన్ యొక్క సైన్స్, ఈ పొటెన్షియల్ డయాగ్నోస్టిక్ క్లూస్ ఏదైతే ఎదుగుతున్నామో అది కూడా కనపడకుండా, అంటే యాంటీబాడీస్ ఇస్తున్నాం కాబట్టి ఫీవర్ తగ్గుతుంది కానీ పూర్తిగా తగ్గట్లా, కొంచెం మాస్క్ అవుతున్నాయి సింటమ్స్. ఇట్లాంటప్పుడు కూడా మెడికేషన్స్ అనేవి ఆపితే మనకి బెనిఫిట్ అనేది కనిపిస్తుంది. One of the common causes endocarditis, ఈ FUOs లో, అండ్ ఎండోకార్డైటిస్ హార్ట్ బాల్స్ తో ఇన్ఫెక్షన్ అయ్యి క్రిములు అక్కడ చేరి ఈ ఫీవర్స్ ని కాజ్ చేస్తుంది. మోస్ట్లీ కామన్ ఈ కేసెక్ గ్రూప్ అనేది ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ అన్కామన్ ఆర్గానిజమ్స్, అవి కూడా కల్చర్ లో దొరుకుతాయి, మనం చూడొచ్చు బ్లడ్ అండ్ యూరిన్ కల్చర్స్ చేసి. ఏదైనా హెడ్ ఏక్ ఒకటే ఉంది,
కానీ మనకి ఏం క్లూస్ కనపడలేదు. సో అప్పుడు మనం నార్మల్గా మెనింజైటిస్ ఎన్సెఫలైటిస్ అప్రోచ్ సిఎస్ సర్కిల్ చేసుకుని అన్యూజువల్ ఆర్గన్స్ హెర్పెస్ సింప్లెక్స్ సైటోట్రిప్టోకోకస్ ఇవి కూడా మనం చూసి లేదా టీబీ అని ఉన్న చూడడం కూడా చేయాల్సి వస్తుంది. సో ఇది అప్రోచ్ నేను ఏదైతే చెప్పానో దట్స్ ఇన్ ద చార్ట్ ఫామ్. అండ్ ఫైనల్ గా మన పొటెన్షియల్ డయాగ్నోస్టిక్ యూస్ చేతికి మనకి మళ్ళీ ఏం కనపడలేదు, టెస్ట్ చేసాం మళ్ళీ ఏం కనపడలేదు. 3 weeks అయితే ఇంకా ఫీవర్ వస్తుంది, పేషెంట్ అడుగుతానే ఉన్నాం సార్ ఏం తగ్గట్లేదు, అప్పుడు ఏం చేయాలి? సో మనకు ఆప్షన్ ఏంటంటే పెట్ స్కాన్ అని ఉంటుంది మన దగ్గర ఉన్న నెల్లూరులో ఉన్న మెడికల్. పెట్ స్కాన్ యూజువల్లీ ఎందుకు వాడతారు? ఆంకాలజీ కేసెస్, క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్టిక్ పెట్ స్కాన్ వాడతాం. ఇంకా అక్కడ ఒకటే ఉందా లేదా ఇంకెక్కడైనా క్యాన్సర్ ఉందా తెలుసుకోవడానికి పెట్ స్కాన్ వాడతాం. ఈ పెట్ స్కాన్ ఇట్లాంటి కేసెస్ లో కూడా మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇన్ఫెక్షన్ సోర్స్ అంటే ఆ సోర్స్ అంటే ఏంటి, అక్కడ మైక్రోఫేజెస్ అని కలెక్ట్ అవుతాయి, అది చాలా యాక్టివ్ రీజియన్ ఆ సోర్స్ అని. సో దాన్ని కూడా మనం పెట్ స్కాన్ లో డిటెక్ట్ చేయొచ్చు. సో ఇట్లాంటి కేసెస్ లో పెట్ స్కాన్ మనం ఎర్లీగా చేయడం చాలా బెనిఫిషియల్. యూజువల్లీ ఇక్కడ నెల్లూరు లాంటి ప్లేసెస్ లో మనం యూజువల్గా వెళ్ళంగాను, నేను హైదరాబాద్ లో యూస్ టు డూ లాట్ ఆఫ్ పెట్ స్కాన్స్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్. కన్ఫర్ట్ ల్యాబ్ కేసెస్ చాలా ఉంటాయి. రెగ్యులర్ గా పెట్ స్కాన్స్ పంపిస్తాం. అప్పుడు మనకి సోర్స్ టీబీ ఎక్కడో లోపల ఉంది, బయట ఏం చూస్తున్నాను టీబీ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది, లోపల ఎక్కడో ఏదో ఉంది. పెట్ స్కాన్ చేసి మనకు సోర్స్ అనేది కనపడింది. దాన్ని మనం బయాప్సీ చేసో లేదంటే కల్చరల్ చేసో దాన్ని బయటకు తీసి టెస్ట్ చేస్తే అప్పుడు మనకి ఆ ఇన్ఫెక్షన్ యొక్క సోర్స్ కనపడుతుంది, టీబీ లేదా టైఫాయిడ్ కనపడుతుంది. సో ఈ పెట్ స్కాన్ అనేది మనకు ఆ సోర్స్ ని యాక్యురేట్ గా లొకేట్ చేయడానికి పనికొస్తుంది. పెట్ స్కాన్ లో కూడా కనపడలేదు, ఏం చేయాలి? సో మళ్ళీ సిటీ చెస్ట్ కానీ ఇంకెక్కడైనా దొరుకుతాయేమో ప్రయత్నించారు, అప్పుడు కూడా దొరకట్లేదు. ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం చెప్పారు 10% క్యాన్ బి అన్డయాగ్నోస్డ్ కూడా వెళ్ళిపోతాయి. సో ఇంకేం ప్రొసీజర్స్ చేయొచ్చు పెట్ స్కాన్ కాకుండా? పెట్ స్కాన్ చేసినాక లింఫోస్ అయినా కనపడ్డాయి, లింఫోస్ బయాప్సీలు చేయడం కానీ, లేదా స్కిన్ లీజన్స్ అయినా కనపడ్డాయి, జస్ట్ ఒక రెడ్ కలర్ లీజన్ ఉంది అది తప్ప ఏం ఫ్లూ కనపడలేదు, పొటెన్షియల్ డయాగ్నోస్టిక్. సో ఆ స్కిన్ బయాప్సీ చేయడం కానీ, పెట్ స్కాన్ చేయడం కానీ, లేదా బోన్ మ్యారో బయాప్సీ చేయడం కానీ, దీస్ ఆల్సో క్యాన్ హెల్ప్. కంట్రోల్ ఆర్ట్ బయాప్సీ చేయడం కానీ, ఎందుకంటే 55 years కొన్ని పేషెంట్స్ లో కంట్రోల్ ఆర్థరైటిస్ అనేది ఫార్ములేషన్ ఆటోఇమ్యూన్ డిసీజ్. సో ఇట్లా బయాప్సీ చేసి మనకి ఏమైనా దొరుకుతుందా అని చూడాలి. దొరికితే మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో ఇది 2 years బ్యాక్ ఒక కేసు చూసాం. పేషెంట్ పేరు దీప్తి, 30 years old, సాఫ్ట్వేర్ ఇంజనీర్, అన్మ్యారీడ్. సో ఈ ప్రెజెంటేషన్ ఎలా వచ్చింది? హై గ్రేడ్ ఇంటర్మీడియట్ ఫీవర్, అంటే ఇంటర్మీడియట్ చెప్పారు కదా, నార్మల్ కూడా వస్తుంది 24 hours. హై గ్రేడ్ ఫీవర్ తో ప్రెజెంట్ అయింది, చిల్స్ ఉన్నాయి, బాడీ పెయిన్స్, లోవర్ లింబ్ స్వెల్లింగ్ ఫర్ 15 days. ఇది ఆ ప్రెసెంటింగ్ కంప్లైంట్స్. అన్ని బేసిక్ టెస్ట్లు చేశాం. కొంచెం కౌంట్స్ అనేవి పెరిగాయి. కౌంట్స్ పెరిగితే మనం ఇన్ఫెక్షన్ కనిపెట్టేవాళ్ళు, ఇన్ఫెక్షన్ ఉందని తెలుసుకున్నాం. కానీ కౌంట్స్ ఈఎస్ఆర్ పెరిగింది, సిఆర్టీ పెరిగింది, బట్ మనకి సోర్స్ అనేది కనిపెట్టాల. ఏ యాంటీబయాటిక్స్ కి పని చేయట్లేదు. మనం అన్ని టెస్ట్లు పంపించాం, మలేరియా కానీ, బ్లడ్ కల్చర్స్ కానీ, యూరిన్ కల్చర్స్ కానీ, వైరల్ స్క్రీనింగ్, ఎల్ఎఫ్టీ, సియూ, ఎక్స్రే అన్ని చేస్తాం, అన్ని నార్మల్ వచ్చాయి. ఎంపెరికల్ గా యాంటీబయాటిక్స్ ఇచ్చాం, హైయర్ యాంటీబయాటిక్స్ ఇచ్చాం, అయినా కానీ దానికి రిజాల్వ్ అవ్వలేదు. ఫీవర్ అనేది కంటిన్యూస్ అవుతూనే ఉంది. సో ఏం చేసాం, స్కిన్ లో ఒక చిన్న ర్యాష్ ఉంది, ఒక గుల్లలాగా, దాన్ని బయాప్సీ పంపించాం. డీల్ చేస్తే మనకి ఏమొచ్చింది? పానిక్లైటిస్ వచ్చింది. అంటే జస్ట్ ఆ స్కిన్ యొక్క వాపర్ని ఇచ్చారు, కానీ మనకి ఏ మాత్రం ఫ్లూ ఇవ్వలేదు అనుకోలేదు. అయినా కానీ పానిక్లైటిస్ లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకున్నాం. క్రిమినల్ ఇన్ఫెక్షన్ అంటే యాంటీబయాటిక్స్ ఇస్తే చాలా యాంటీబయాటిక్స్ తగ్గలేదు, అయినా కానీ తగ్గలేదు. ఏం చేసేసి సరే ఇట్లా కాదు, ఇన్ఫెక్షన్ కాదు, ఇంకేనా కారణం ఉంటాయని ఆటోఇమ్యూన్ పంపించాం. ఆటోఇమ్యూన్ కూడా ఆర్ఎన్పి అనేది పాజిటివ్ వచ్చింది, 1+ ఇచ్చారు, విచ్ ఇస్ నాట్ సిగ్నిఫికెంట్. అది సిగ్నిఫికెంట్ గా దాంట్లో కూడా ఏం తెలియదు.
అతను పెట్ స్కాన్ చేసి, పెట్ స్కాన్ లో కూడా మనకి మాత్రం ఏమీ కనపడదు. స్కిన్ యొక్క ర్యాష్ తప్ప పెట్ స్కాన్ కూడా ఏమీ కనపడదు. సరే ఆర్ఎంపీ ఏరియాలో ఒక మైల్డ్ గా పాజిటివ్ వచ్చిందని రూమటాలజిస్ట్ కూడా పిలిపించాం. సో ఆటోఇమ్యూన్ కండిషన్ అయిండొచ్చు కానీ స్టీరాయిడ్ స్టార్ట్ స్టార్ట్ చేసినా కానీ డిశ్చార్జ్ చేసాం సార్. కంప్యూటర్ లేమో వాడుకుంటుంటే డిశ్చార్జ్ చేసాం. అయినా కానీ ఫీవర్ వేసిన కంట్రోల్ చేసుకున్నాము. స్టీరాయిడ్స్ వాడుతుంది, ఫీవర్ కంట్రోల్. ఇంకా మల్టిపుల్ ఆల్మోస్ట్ ఇప్పుడు 3-4 months వరుసగా ఫీవర్ వస్తాను. అన్ని యాంటీబయాటిక్స్ స్టీరాయిడ్స్ ఫీవర్ వస్తాను, ఏం మాత్రం తగ్గలేదు. సో మళ్ళీ నార్మల్స్ ఏదైతే చెప్పానో ఇంకొంచెం పెరుగుతున్నాయి. సో మళ్ళీ సెకండ్ టైం బయాప్సీ చూసినాక మనకి రివీల్ అయింది. ఏం రివీల్ అయింది? పానిక్లైటిస్, బట్ విత్ మ్యాక్రోఫేజెస్ అయితే చూస్తామో లింఫోసైట్స్ అవి క్యాన్సరస్ లింఫోసైట్స్ లా ఉన్నాయి. సో ఆఫ్టర్ 4 months ఆఫ్టర్ ఆల్రెడీ స్కిన్ బయాప్సీ కూడా చేసాం ఒకసారి, అప్పుడు మనం కనపడలేదు క్యాన్సర్ సెల్స్. ఆఫ్టర్ 4 months అన్ని వాడేసినాక మనం మళ్ళీ ఇంకోసారి చేస్తే అప్పుడు మన క్యాన్సర్ సెల్స్ కనపడ్డాయి మన బయాప్సీలో. పాజిటివ్ సిడి మార్కర్స్. అప్పుడు ఆంకాలజిస్ట్ ఒపీనియన్ చేసుకొని కీమోథెరపీ స్టార్ట్ చేస్తే కంట్రోల్ అయింది. సో జనరల్ గా ఎఫ్యూఎస్ కి ట్రీట్మెంట్ మనం ఏదైతే కాస్ ఏదో కనిపెట్టామో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్, యాంటీబయాటిక్స్ కానీ ATT కానీ నార్మల్ పారాసెటమాల్స్ స్టార్ట్ చేస్తాము. స్టెరాయిడ్స్ కానీ IL-1 యాంటీవైరస్ కానీ ఇట్లా చేసి మనం కనిపెట్టచ్చు. మోస్ట్లీ నాకు నార్మల్ ఫీవర్ కేసెస్ డీల్ చేయడం కానీ ఈ కేసెస్ డీల్ చేయడం కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే ఈ కేసెస్ యూజువల్లీ పంపిస్తున్న వాళ్ళు అంత తీసుకోవాలా చేయాలి, అదే ఎక్సైట్. థ్యాంక్ యూ. డౌట్స్ ఏమన్నా? Any questions? రెగ్యులర్ గా ఓపీలో కానీ ఐపీలో కానీ ఎక్కువ ఈ కేసులో ఉంటుంది, ఎక్కువ జనరల్ ఫిజిషియన్ కేసులో ఉంటుంది. కాబట్టి సార్ అంతా ఎక్కువగా చెప్తారు. మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ మా దగ్గర ఇలాంటి మన ఈ క్లాస్కి మన డాక్టర్ శ్రీరక్ష గారు మంచి సమాచారం ఇచ్చారు. ఓకే, సింధు చెప్తాను రండి. ఓకే.